కృష్ణా జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మచిలీపట్నం పార్లమెంట్ అలాగే జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ బందర్లోని కృష్ణా యూనివర్సిటీలో జరుగుతుంది. ఇప్పటివరకు వస్తున్న ఫలితాల మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ వెనుకబడిపోయారు. ఇక ఆశలు వదులుకున్న ఇద్దరు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవటం కొసమెరుపు. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మచిలీపట్నం లోక్సభ స్థానంతో పాటు పెనమలూరు, పామర్రు, గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల మేరకు తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇక రాష్ట్ర ప్రజల చూపంతా గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపై ఉండడంతో అక్కడి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే తొలి రౌండ్ నుంచి ఆయా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలపై టీడీపీ అభ్యర్థులు వెనుగండ్ల రాము అలాగే యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు ముందంజలో దూసుకుపోతున్నారు. దీంతో కొడాలి నాని, వంశీలు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానుల్లో నిరాశ నిస్పృహలో చోటు చేసుకోగా కూటమి శ్రేణులు మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. విజయవాడ పార్లమెంట్ అలాగే జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు నిమ్రా కాలేజ్లో జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ప్రారంభం కాగా అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు వస్తున్న ఫలితాల్లో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక విజయవాడ లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ముందంజలో దూసుకుపోతున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్థి కేశినేని నానిపై స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ వస్తున్నారు. రౌండ్కి మెజారిటీ పెరుగుతూ వస్తోంది. విజయవాడ నగర పరిధిలోని 3 నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 4 నియోజకవర్గాల్లోనూ మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్నారు. ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. 18వ రౌండ్ పూర్తయ్యేసరికి కేశినేని చిన్ని 1,52,478 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మెజారిటీతో దూసుకుపోతుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రాల అనంతరం విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు చేరుకున్న కేశినేని శివనాథ్కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తల్లి ప్రసూనాంబ ఆశీస్సులు అందుకున్నారు. విజయోత్సవంతో కేశినేని చిన్ని కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్కు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాలు, సంబరాలు అంబరానంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టిస్తుంది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చేయాల్సిన స్థానాలను దాటేసింది. హాఫ్వే మార్కును దాటి దూసుకుపోతుంది. కడప మినహా అన్ని జిల్లాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఏ జిల్లాల్లోనూ అధికార వైసీపీ కూటమి అభ్యర్థులకు పోటీ ఇవ్వలేకపోతుంది. జగన్ కేబినెట్లోని సగానికి పైగా మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి ప్రపంచం సృష్టిస్తోంది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చేయాల్సిన మ్యాజిక్ ఫిగర్ను దాటేసి జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. కడప మినహా అన్ని జిల్లాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కూటమి ప్రపంచానికి ఫ్యాన్ వెలువెల్లాడుతోంది. ఏ జిల్లాలోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థులకు పోటీ ఇవ్వలేక చతికిలపడింది. సీఎం జగన్ మినహా మంత్రుల్లో చాలా మంది వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులు వెనుకంజలో ఉన్నారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సునామీ సృష్టిస్తుంది. భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. దీంతో టీడీపీ కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద తెలుగుదేశం అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేశారు. అయితే ఇప్పటికే అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో తెలుగు తమ్ముళ్లను వారు అక్కడి నుంచి పంపించివేశారు.
కూటమి సృష్టిస్తున్న సునామీతో రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కన్ఫర్మ్ కావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసం ఉండే ఉండవల్లి కరకట్ట ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కరకట్టకు వెళ్లే దారిలో ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. బండ్లు ఓడలు కావడం, ఓడలు బండ్లు కావడం అనే నానుడికి సరిగ్గా సరిపోతుంది రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. నిన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, నేతలపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు వేధించిన తీరు అందరికీ తెలిసిందే. సాక్షాత్తు తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన పోలీసుల తీరు ఇప్పుడు చూస్తున్న వారిని విస్మయానికి గురి చేస్తోంది. రాజకీయ పవర్కు పోలీసులు ఏ విధంగా సెల్యూట్ చేస్తారో స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని బలమైన సంకేతాలు వస్తుండటంతో పోలీసులు తమ తీరు మార్చుకున్నట్లు కనబడుతోంది. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమని స్పష్టంగా కనిపిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉండవల్లిలో ఆయన ఉండే నివాసం ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. కరకట్టపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు నియంత్రిస్తున్నారు. చంద్రబాబు నివాసం వద్ద కూడా పోలీసుల భద్రత పెంచారు. రాష్ట్రంలో అందరి చూపు ఏ పార్టీ నెగ్గుతుంది, సీఎం అయ్యేదెవరు, వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది, ప్రజల మద్దతు కూడగట్టుకున్న కూటమి ఓవైపు, ప్రజా వ్యతిరేకతతో ఉన్న జగన్ సైన్యం ఓవైపు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. కనీసం మంత్రులు సైతం ముందంజలో లేకపోవటం వైఎస్ఆర్సీపీ నేతల్లో నిరాశ నింపుతుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చేయాల్సిన మ్యాజిక్ ఫిగర్ను దాటేసి జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. కడప మినహా అన్ని జిల్లాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ వెలువెల్లాడుతోంది. ఏ జిల్లాలోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థులకు పోటీ ఇవ్వలేక చతికిలపడింది. సీఎం జగన్ మినహా మంత్రుల్లో చాలా మంది వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులు వెనుకంజలో ఉన్నారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం దిశగా వెళ్తుంది. జగన్ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ తెదేపా నేతృత్వంలోని కూటమికి ఘన విజయం దిశగా తీర్పు ఇచ్చారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైకాపా కనీస స్థాయిలో కూడా కూటమికి పోటీ ఇవ్వలేకపోయింది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా రాష్ట్రంలో దాదాపు 90% స్థానాల్లో కూటమి దుమ్ములేపింది. ఏపీలో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. కూటమి ప్రపంచంలో ఫ్యాన్ వెలువెల్లాడుతుండగా కూటమి ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కూటమి అభ్యర్థులు జిల్లాలే స్వీప్ చేస్తున్న తరుణంలో జగన్ మినహా మంత్రులంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు. ఒకరిద్దరు మినహా ఓటమి బాటలో మంత్రులు ఉన్నారు. పెద్దిరెడ్డి, రోజా, బుగ్గన, కొడాలి నాని, అంబటి, గుడివాడ, అమర్నాథ్తో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఉత్తరాంధ్రను కూటమి ఊడ్చేస్తోంది. రాయలసీమలోనూ కూటమి జోరు కొనసాగుతోంది. కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా నడుస్తోంది. రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి దూసుకెళ్తోంది. ఉమ్మడి గోదావరి, దక్షిణ కోస్తాలను సైకిల్ పరుగులు పెడుతోంది. మరోవైపు కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కార్యాలయం గేటు ముందు టపాసులు కాల్చి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు నివాసం వద్ద తెలుగుదేశం శ్రేణులు టపాసులు కాల్చారు. టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో కూటమి శ్రేణులు సంబరాలు చేస్తూ ర్యాలీలు చేపట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో వాహనాలు ర్యాలీ నిర్వహించారు. గులాంలు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం వీరాభిమాని ఒకరు రెక్కలిరిగిన ఫ్యాన్ను సైకిల్కు తాడుతో కట్టి ఈడ్చుకుంటూ వేలాడుతున్న దృశ్యాలు చూపలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగుదేశం శ్రేణులు జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
ఏపీలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో తెదేపా, జనసేన, భాజపా కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎక్స్ వేదికగా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపారని చెప్పారు. వారి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో తెదేపాకు తొలి విజయం ఖరారైంది. రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై ఆయన భారీ విజయం సాధించారు. బుచ్చయ్య చౌదరికి 64,090 ఓట్ల వేల మెజార్టీతో గెలిచారు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో తెదేపాకు తొలి విజయం ఖరారైంది. రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణపై ఆయన భారీ విజయం సాధించారు. బుచ్చయ్య చౌదరి 64,090 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనకు మొత్తం 1,29,060 ఓట్లు రాగా ప్రత్యర్థికి 64,970 ఓట్లు వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో తెదేపా అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభంజనంతో అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. జై చంద్రబాబు, జై లోకేష్ నినాదాలతో సందడి చేశారు. మరోవైపు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో తెదేపా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున యువత, మహిళలు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. పరస్పరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రం నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ జరుగుతున్న నోవా నిమ్రా కళాశాల కౌంటింగ్ కేంద్రంలో సిపి పిహెచ్డి రామకృష్ణ సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించి భద్రత చర్యలు సమీక్షించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు చేపట్టాలని సూచించారు. మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో ఎన్నికల కౌంటింగ్ నుంచి పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ గుడివాడ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ, పామర్ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ బయటకు వెళ్లిపోయారు.